నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ విద్యార్థులకు విద్యతో పాటు వికాసాన్ని అందించాలన్నారు ఆర్థిక పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 60వ జాతీయ అండర్ 14 బాలబాలికల క్రీడా పోటీలను కరీంనగర్లోని కొత్తపల్లి ఆల్ఫోర్స్ ఈ టెక్నో పాఠశాలలో పోటీలను మంత్రి ఈటెల ప్రారంభించారు ఈ పోటీల్లో 82 జట్లు పాల్గొన్నాయి ఈ నెల 12వ తేదీ వరకు ఈ పోటీలు జరుగుతాయన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కలెక్టర్ వీరబ్రహ్మయ్య ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి పలు రాష్ట్రాల నుండి విచ్చేసిన క్రీడాకారులు పాల్గొన్నారు మరి అలాంటి దీపం ఇక్కడ అత్యద్భుతంగా నడవడమే కాదు అందరికీ మార్గదర్శకంగా ఉంటూ అతను ఒక వారి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ఇటువంటి ఒక కార్యక్రమాన్ని తీర్చిదిద్దాయో అని వివేకానందుడు చెప్పినటువంటి The chief guest in Federation of India flag under 40 years boys and girls freed of sportsmen. To begin this, we have the magical land Indraprastha, the slogan Delhi, the capital of Goa. The players from Goa, the young అధికార ప్రకటన చేసి స్కూళ్ళల్లో ఉన్న విద్యార్థులకి విద్య మాత్రమే కాదు వికాసం కూడా కావాలనేటువంటి దానికి వస్తూ ఉన్నది. అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే పద్ధతిలో మళ్ళీ పాత రోజుల్ని ఈ ప్రభుత్వాలు కూడా గుర్తు చేసుకునేటువంటి స్థాయికి వచ్చినాయి. అది మనం మర్చిపోవద్దు. అందులో భాగంగానే ఇవాళ అనేక రకాల కార్యక్రమాలకి మనం శ్రీకారం చుట్టుకుంటున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఆనాడు కొఠారి గారు చెప్పినట్టుగా ఈ దేశ భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు తరగతి గదిలో నిక్షిప్తమై ఉందని చెప్పిన ఇవాళ అబ్దుల్ కలాం గారు లాంటి మహనీయులు ఈ దేశం ఎక్కడో దారి తప్పింది, ఈ దేశంలో గాడిలో పెట్టాలి, ఈ దేశం అభివృద్ధి కావాలని చెప్పి దానికి ఏకైక సాధనం విద్యనే అని చెప్పి దాన్ని బాగు చేసే సత్తా బాగు చేసే బాధ్యత ఎలిమెంటరీ టీచర్ది ఒక పేరెంట్ది మాత్రమే అని చెప్పి ఏదో చెప్పిండో తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ కొఠారి గారి మాటలే ఇవాళ మాకు శిరోద్ధార్యం అని చెప్పి అబ్దుల్ కలాం గారి మాటలే శిరోద్ధార్యంగా భావిస్తుందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అందుకనే ఇవాళ విద్య మీద పెట్టే ప్రతి పైసా ఇన్వెస్ట్మెంట్ తప్ప ఇవాళ బడ్జెట్ లో తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా విద్య మీద పెట్టేటువంటి పైసలు ఏవైతున్నాయో ఎక్స్పెండిచర్ లిస్ట్ కింద రాయది. ఇవాళ ఆ విద్యకి కేటాయించే డబ్బుల్ని ఇన్వెస్ట్మెంట్ కింద చూస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఆ క్వాలిటేటివ్ చేంజెస్ తప్పకుండా రాబోతా ఉన్నాయి. కాబట్టి ఇవాళ విద్యతో పాటుగా వికాసాన్ని అందించే ఇవాళ మనకి ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తున్నామో మాటలకు మాత్రమే పరిమితం కాకుండా తప్పకుండా శారీరక దారుఢ్యం అయితే ఉందో ఆ ఫిజికల్ ఫిట్నెస్ అయితే ఉందో దానికోసం కూడా రేపు రూపకల్పన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రెండు మాత్రమే కాదు, ఖచ్చితంగా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ పీరియడ్స్ ఏవైతే ఉండి ఇవాళ సమాజం పట్ల అనేక విషయాల పట్ల ఏ అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తామో దాన్ని కూడా కలిగించాల్సిన అవసరం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాల్టి విద్యార్థి కాంపిటేటివ్ కావాల్సింది, ఇవాల్టి విద్యార్థి రాణించవలసింది తెలంగాణలో మాత్రమే కాదు, ఈ దేశంలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా రాణించగలటువంటి గొప్ప భావి భారత పౌరుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి డెఫినెట్ గా ఆ బాధ్యతని నిర్వర్తించడంలో మనం ముందుండడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మనం రోడ్డుపై చెత్త వేస్తే జరిమానా విధిస్తామన్నారు సర్పంచ్ అన్నయ్య గౌడ్. సుల్తానాబాద్ గ్రామ సభ మంగళవారం జరిగింది. రాబోయే రోజుల్లో చెత్త బుట్టెలను అందజేసిన తర్వాత ఏ ఒక్కరు కూడా చెత్తను బజార్లో వేయవద్దన్నారు. గ్రామ సభలో పలు తీర్మానాలు చేశారు. చర్య తీసుకోవడకు అంత సుందరీకరణ జరుగుతుంది కాబట్టి ఇబ్బంది అవుతాను అవన్నీ
మరి అట్లా చెత్త వేసేటువంటి వ్యక్తులపై మనము ఇది చాలా మున్సిపాలిటీల్లో అన్ని చాలా ఇది ఫైన్లు వేస్తున్నారు. ఈరోజు సిద్దిపేట పట్టణం సుందరంగా ఉన్నది, అలా చెత్త కాగితం కనబడదు అక్కడ. కాబట్టి ఇక్కడ కూడా మీ అందరూ ఆమోదించే ఉంటే చెత్త బయట వేసేటువంటి ప్రతి కుటుంబంలో అతను ఆ యొక్క కుటుంబానికి పైన మరి 500 రూపాయలుగా వేయడం జరుగుతుంది. అది చెత్త బుట్టలు ఇంటింటికి ఇచ్చినాక గ్రామంలో ఉండబడినటువంటి 1వ వార్డు నుండి 16వ వార్డు వరకు వీరందరూ నమ్మకంతో ఎన్నిక చేయబడినటువంటి మీ వార్డు సభ్యులు, గ్రామ సర్పంచి, ఉప సర్పంచి, మన ఎంపీటీసీలు అందరూ కూడా మురికి కాలాలు ప్రత్యేకంగా చేపట్టేటువంటి పనులు ఏమన్నా ఉంటే కూడా మీరు ఈ రోజు సభా ముందుకు తెస్తే వాటిని కూడా పనులు చేపట్టడానికి తీర్మానం చేస్తామని చెప్పి కోరుతున్నాను. గ్రామ పంచాయతీ కూరగాయల మార్కెట్ లో గద్దెలు నిర్మాణం చేసి షెడ్లు, ఆ రేకుల షెడ్లు నిర్మాణం చేసి ఈ లోపటి పోకుండా క్యాటరింగ్ గార్డ్స్ కూడా కట్టడానికి మరి ఈ గ్రామ సభ ద్వారా తీర్మానం చేయడం జరుగుతున్నది. ఇరిగేషన్ ఖాళీ స్థలం దాన్ని రైతు బజారుగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం వారిని అనుమతించడం కోరుతూ సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లిలో 2 లారీలు ఒకదాని వెనుక ఒకటి ఢీకొనడంతో వెనుక లారీలో డ్రైవర్ రమేష్ క్యాబిన్ లో ఇరుక్కుపోయి అరగంట సేపు ఆర్తనాదాలు చేశారు. పోలీసులు స్థానికుల సహాయంతో రక్షించి ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు. సుల్తానాబాద్ లో కోజాగార పౌర్ణమి పురస్కరించుకొని శివాలయం, సాంబ శివాలయాల్లో పాలల్లో చంద్రబింబాన్ని తిలకించి ఆ పాయసాన్ని సేవించారు భక్తులు. ఏడాదికి ఒకసారి జరిగే దీన్ని భక్తులు పవిత్రంగా భావించి సేవిస్తారు. పౌర్ణిమ అంటే కోవిలలో జాగరణ చేసి ఆ చంద్రుణ్ణి పాలల్లో దర్శనం చేసుకుని అట్టి పాలను సేవించినట్టయితే మనసు ఆయుష్ పెరుగుతుందని, మనిషి యొక్క ఆయుష్ పెరుగుతుందని అనాదిగా చంద్రుని యొక్క కిరణాలు ఆ పాయసంలో పడి ధన్వంతరి అంటే ఆయుర్వేదిక వైద్యాన్ని ధన్వంతరి అంటారు. అంటే సమస్త రోగాలను కూడా నశింపజేసేదాన్ని ధన్వంతరి అంటారు. అలాంటి పాయసాన్ని సేవించిన వారు మళ్ళీ కోజాగరి పౌర్ణమి వరకు కూడా ఆయురారోగ్యాలతో ఉంటారని శివపురాణంలో ఉంది. బతుకమ్మ పండుగను పురస్కరించుకొని సుల్తానాబాద్ గ్రామ పంచాయతీ కార్మికుడు శంకర్ పోల్పై బల్బులు పెడుతుండగా పోల్పై నుండి కింద పడ్డ శంకర్ కు 2 కాళ్లు విరిగాయి. వార్డు సభ్యులు 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అతని కుటుంబానికి అందించారు. దసరా పండుగ రోజున మా యొక్క గ్రామ పంచాయతీ సిబ్బంది అయినటువంటి శంకర్ మరి ప్రమాదవశాత్తు మరి లైట్స్ ఫిట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడడం జరిగింది. మరి అతని 2 కాళ్ళు కూడా విరగడం జరిగింది. మరి మా పాలకవర్గం అందరం కూడా కలిసి ఆయనకు ఒక 10,000 రూపాయలు ఈరోజు మా పాలకవర్గం తరఫున మేము అందరం కలిసి ఇవ్వడం జరిగింది. సర్పంచ్ అంతటి అన్నయ్య గౌడ్ గారి ఆధ్వర్యంలో తీర్మానం చేయడం జరిగింది. ఆ సందర్భంగా వారికి, వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి మా పాలకవర్గ సభ్యులందరం కలిసి ఈరోజు 10,000 రూపాయల ఆర్థిక సాయం. తమకు వేతనాలు పెంచాలంటూ సుల్తానాబాద్ ఎంఆర్ఓ ఆఫీస్ ను ముట్టడించారు అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు. ఎంఆర్ఓకు వినతిపత్రం అందజేశారు.
మరి గత ప్రభుత్వాల మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని చాలా చిన్నగా అర్థం చేసుకుంటున్నది. మా యొక్క సమస్యలు 15,000 రూపాయలు టీచర్కు, 10,000 రూపాయలు ఆయాకు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే ఈ కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ గారే మరి వారి నోటి నుంచి అన్న పదము. మరి ఇప్పటి వరకు కూడా వారు కనీసం మా యొక్క ఊసు కానీ ఉత్తరం కానీ ఎలాంటి సందర్భంగా కూడా మా యొక్క డిమాండ్ అనేది వారి నోటి నుండి వస్తలేదు. మరి ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారికి కానీ, ప్రతి ఒక్క ఎమ్మెల్సీ గారికి కానీ, అన్ని మంత్రులకు కానీ ప్రతి ఒక్కరికి మా డిమాండ్స్ అన్ని చేరవేర్చినాం, వినతి పత్రాలు సమర్పించినాం. కేసీఆర్ గారు కూడా మేము లెటర్ ద్వారా తెలియజెప్పినాము. అయినా కూడా వారి దగ్గర నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇప్పటికైనా దయచేసి మా యొక్క కోరికలు నెరవేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎలిగేడ్లో బోయ వాల్మీకి కమ్యూనిటీ ఆధ్వర్యంలో వాల్మీకి జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బోయ కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీసీ తారా, ఎంపీపీ లక్ష్మి, సర్పంచ్ రాయనర్సు పాల్గొన్నారు. ఆంధ్ర ప్రాంతంలో మా వాల్మీకి బోయిలను ఎస్టీగానే ఉంచుతున్నారు. మేము తెలంగాణ ప్రాంతంలో మాత్రం బీసీఏగా ఉన్నారు. 1956 వరకు మేము ఎస్టీగానే ఉన్నాం. తదనంతరం వచ్చిన ప్రభుత్వాలు మమ్మల్ని బీసీఏగా మార్చి ఆంధ్ర ప్రాంతాన్ని ఎస్టీగా మార్చడం జరిగింది. ఎలిగేడు వాల్మీకి సంఘం దేనికైనా ఏ ఆపద వచ్చినా మేము అందరం ఆదుకుంటాం. ఎంపీపీ గారు కానీ, జెడ్పీసీ గారు కానీ, నేను కానీ వీళ్ళను ఎస్సీలను కలుపుదామని వాల్మీక గురువు అయినట్టయినా తన ఒక తాటాకులలో దాని చరిత్ర అనేది రాసిండ్రు. అప్పటి నుండి ఒక పాట ఉంది, బోయవాని చేతిలో గాయపడ్డ కోయిల అనే ఆ చరిత్ర సుధా ఉంది. వీళ్ళని ఏంటంటే దయచేసి ప్రభుత్వం ఎస్టీలో కలిపి వీళ్ళకి అన్ని రకాల గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మన మంత్రి ఈటల రాజేందర్ గారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.